పుట్టినప్పుడు మొదలైంది యాత్ర, బతికేడు మనిషి. అది ఆగిపోయినప్పుడు ముగించిపోద్ది అన్నమాట. ఇంకా ఇప్పుడు మనిషి పుట్టింది మొదలు చచ్చేదాకా నడిపించింది ఎవరో? దేవుని ఆత్మ. అంతే కదా, ఆ యోబు గారు చెప్తున్నాడు కదా, దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుటను బట్టి నా శరీరం క్షీణించిపోయినా, నేను అవమానాలు పాలైపోయినా, చెప్పాలి అనేక రకములైన శ్రమలు నా మీదకి వచ్చిన నేను బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆత్మ నా నాసిక రంధ్రములో ఇంకా ఉంది. లాక్కున్నప్పుడేమో ఏ అనే శబ్దం వస్తుందట, వదిలినప్పుడేమో సు అనే శబ్దం వస్తుందట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు అలాగా? యేసు అనేటువంటి ఆ పదము చెప్పండి, ఊపిరి లాగి వదిలినప్పుడల్లా మన అంతరంగంలో వినబడతా ఉంటది, కానీ ఆ ఉనికి మనిషి దృష్టికి కనపడకుండా